Okay, dear students, now we are going to see question number 20, fourth question. Okay, na? Question number 20, fourth question. Fourth question and next fifth question are similar. Fourth, fifth రెండు కూడా similar. So fourth అర్థమైతే fifth కూడా అర్థం అవుతుంది. Okay na? With this, we will complete our question number 20. Very 5 important questions. Easily you will score 7 marks. ఈ 5 క్వశ్చన్ కొంచెం కష్టపడితే మీకు 7 మార్క్స్ వస్తాయి. ఓకేనా? సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ అండ్ లిసన్. చూడండి ఇక్కడ find the condition. Question number 4 చూద్దాం. Find the condition for the lines joining to the points of intersection of the circle x square plus y square equal to x square x square plus y square equal to a square and the line lx plus my equal 1 to coincide. ఇక్కడ ఒక కండిషన్ని వాడు ఫైండ్ చేయమంటున్నాడు. దట్ ఆస్కింగ్ us to find a condition. ఓకేనా? ఏం లేదు ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ ఏం చేయాలి, హోమోజనైజ్ చేయాలి ఈ ఈక్వేషన్ని, ఈ కర్వ్ని ఈ లైన్తో హోమోజనైజ్ చేయాలి. ఓకేనా? సో ఎలా సార్ చూడండి గివెన్ కర్వ్ ఏమి ఇచ్చారు మనకు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ ఏ స్క్వేర్. జనరల్గా మనకి ఈక్వల్ టు 0 మార్చుకోవాలి కాబట్టి ఏ స్క్వేర్ ఇటు వస్తే మైనస్ ఏ స్క్వేర్ అయింది. ఓకేనా? ఇచ్చిన కర్వ్ ఏంటిది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఇది హోమోజనైజ్ కాదు, ఎందుకంటే మీకు డౌట్ రావచ్చు, సార్ డిగ్రీ 2 ఎస్ ఇది డిగ్రీ 2 కాదు, ఇది కాన్స్టెంట్. ఏదైతే ఎక్స్ వై లేదో అది ఓకే కాన్స్టెంట్, కాబట్టి దీన్ని డిగ్రీ 2 అన్నాం. ఇక్కడ డిగ్రీ ఏం లేదు, 0 డిగ్రీ దీనిది. ఓకే, అందుకని ఇది హోమోజనైజ్ కాదు. దీన్ని హోమోజనైజ్ చేయాలి. వీ హ్యావ్ టు మేక్ ఇట్ హోమోజనైజ్. హౌ? విత్ ద గివెన్ లైన్. ఏ లైన్ ఇచ్చారు మనకు, lx ప్లస్ my ఈక్వల్ టు 1. ఆల్రెడీ వాడే 1 ఇచ్చాడు, డైరెక్ట్ ఇక్కడ 1 అన్నాడు. ఇక్కడ మనం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రాబ్లంలో 1గా మార్చుకున్నాం, ఇక్కడ అవసరం లేదు, ఆల్రెడీ 1 ఇచ్చాడు. ఓకేనా? సో lx ప్లస్ my ఈక్వల్ టు 1. నో ఇప్పుడు ఇది యూజ్ చేసుకుంటే వీ హ్యావ్ టు మేక్ దిస్ హోమోజనైజ్. ఎలా చేస్తాం సార్ చూడండి, హోమోజనైజింగ్ 1 వి గెట్, అంటే ఈ 1 అంటే ఈ కర్వ్. అలా చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ డిగ్రీ 2 అవసరం లేదు, వై స్క్వేర్ డిగ్రీ 2, ఇక్కడ డిగ్రీ 0 కదా, ఏ స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి డిగ్రీ 0. అందుకనే ఎంత తక్కువ, 2 తక్కువ. హౌ మచ్ లెస్ 2, అందుకనే 1 స్క్వేర్ అని రాస్తున్నాం. ఓకేనా? 1 స్క్వేర్ రైటింగ్ ఇట్ యాజ్ 1. వై 1 స్క్వేర్ అంటే ఇక్కడ డిగ్రీ 2 కాదు, ఇది 0 డిగ్రీ. ఎందుకంటే ఎక్స్ వై లేనప్పుడు, ఎప్పుడైతే ఎక్స్ వై అవపడదో అక్కడ ఏం డిగ్రీ లేనట్టు, 0 డిగ్రీ అంటే ఇక్కడ 2 తక్కువ. 2 0 అంటే 2 తక్కువ కాబట్టి 1 స్క్వేర్ అని రాయాలి. ఓకేనా? 1 స్క్వేర్ రైట్. మరి 1 ప్లేస్లో ఏం రాయాలి సార్, మన 1 ప్లేస్లో ఇది రాస్తాం, lx ప్లస్ my. 1 ప్లేస్లో ఏం రాయాలి, నెక్స్ట్ స్టెప్లో lx ప్లస్ my స్క్వేర్, lx ప్లస్ my స్క్వేర్ రైట్. నెక్స్ట్ స్టెప్ ఈ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అదే రాస్తాం. ఏ స్క్వేర్ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏంటిదమ్మా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఏ స్క్వేర్ దీని యొక్క స్క్వేర్ ఏమవుతుంది, ఎల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, బి స్క్వేర్ దీని యొక్క స్క్వేర్ ఏమవుతుంది, ఎం స్క్వేర్ వై స్క్వేర్. నెక్స్ట్ ఈ 2 మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకు, lm xy దాని డబుల్ 2lm xy. ఓకేనా? సింపుల్, 2a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab రైట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని మనం సింప్లిఫై చేయాలి. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఓకే, మైనస్ ఏ స్క్వేర్తో మల్టిప్లై చేద్దాం. మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది, మైనస్ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్ వై స్క్వేర్ ఏమవుతుంది, మైనస్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ వై స్క్వేర్. మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ 2lm xy ఏమవుతుంది, మైనస్ 2a స్క్వేర్ lm xy. అంతే సింపుల్. ఇక్కడ ఏం డైరెక్ట్ అదే వస్తుంది, ఏ స్క్వేర్ అన్నిటికీ ఏ స్క్వేర్ వస్తుంది, దీనికి ఏ స్క్వేర్ వస్తుంది, దీనికి ఏ స్క్వేర్, దీనికి ఏ స్క్వేర్ ముందు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే కామన్ అంటే కంపేరింగ్ ద సేమ్ టర్మ్స్. చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ 1, ఓకేనా, సారీ ఎక్స్ స్క్వేర్ టర్మ్ 1 2, ఓకేనా, 2 ఉన్నాయి. ఎక్స్ స్క్వేర్ టర్మ్లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే, ఈ రెండిట్లకి ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఏం మిగిలే కాబట్టి 1, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఏం మిగులుతుంది మనకు, మైనస్ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్. అదే ఇక్కడ మనం రాస్తున్నాం. ఓకేనా? రైట్. ఓకే, సిమిలర్లీ వై స్క్వేర్ చూడండి, ఇక్కడ వై స్క్వేర్ ఇక్కడ ఉంది అంటే మళ్ళీ ఇక్కడ వై స్క్వేర్ కామన్ తీస్తే, వై స్క్వేర్ అనేది కామన్ తీస్తే ఇక్కడ ఎన్ని వై స్క్వేర్లు, 1 వై స్క్వేర్ కాబట్టి 1. ఇక్కడ ఎన్ని వై స్క్వేర్లు, మైనస్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్, అదే ఇక్కడ కామన్ తీస్తే రైట్. అండ్ లెఫ్ట్ అవుట్ టర్మ్ ఈజ్ దిస్. ఏంటిది, ఇది ఒకటే టర్మ్ ఉంది, ఎక్స్ వై టర్మ్ రైట్. ఇప్పుడు హోమోజనైజ్ అయింది చూడండి. హోమోజనైజ్ ఎలా అయింది సార్, ఎక్స్ స్క్వేర్ డిగ్రీ 2 వై స్క్వేర్ డిగ్రీ 2 ఎక్స్ వై డిగ్రీ 2 అన్నీ కూడా హోమోజనైజ్ అయింది. ఓకే రైట్. ఇప్పుడు ఏం చేయాలి సార్, ఇక్కడ ఏమంటున్నానంటే క్వశ్చన్ ఏంటిదమ్మా, ఫైండ్ ద కండిషన్ ఫర్ ద లైన్ టు కోయిన్సైడ్. అంటే ఒక కండిషన్ ఫైండ్ చేయమంటున్నాడు. ఎప్పుడు కోయిన్సైడ్ అంటే ఇప్పుడు ఏంటిది, ఇది మనకు వచ్చింది ఏంటిదంటే పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఇది కదా. ఆల్ హోమోజినియస్ ఈక్వేషన్స్ గివ్స్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, 2 లైన్స్. ఓకేనా? సో అవి 2 లైన్ కోయిన్సైడ్ అంటే ఏంటిదమ్మా, ఒకదాని మీద ఒకటి ఇట్లా కోయిన్సైడ్, వి కాల్ కోయిన్సైడ్. సో దీస్ ఆర్ 2 లైన్స్, ఇవి 2 లైన్స్ కోయిన్సైడ్ అంటే ఇట్లా ఒకదాని మీద ఒకటి ఉండిపోవడం కోయిన్సైడ్. దానికి ఏంటిది కండిషన్ ఏంటి సార్,
ఓకే. మనకు ఇప్పుడు జనరల్ ఈక్వేషన్ ఏముంది మనందరికీ తెలుసు. ఓకేనా, చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఏంటిది అది? ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ 0. వాట్ ఈస్ దిస్? పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కదా. ఈ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ హోమోజీనియస్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్. ఓకేనా. మరి ఈ హోమోజీనియస్ ఇది పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రెండు వస్తాయి కదా మనకు. అవి కోయిన్సైడ్ కావడానికి ఏంటిది? కోయిన్సైడ్ అంటే ఏంటో కండిషన్ ఈజ్ h స్క్వేర్ ఈక్వల్ టు ab. ఎప్పుడైతే, ఎందుకంటే ఈ రెండు దిస్ రిప్రజెంట్ 2 లైన్స్ కదా, ఆ 2 లైన్స్ కోయిన్సైడ్ కావడానికి కండిషన్ h స్క్వేర్ ఈక్వల్ టు ab. h స్క్వేర్ ఈక్వల్ టు ab, రైట్? సో ఇఫ్ అబోవ్ పేర్ ఆఫ్ లైన్స్ ఆర్ కోయిన్సైడ్ దెన్ h స్క్వేర్ షుడ్ బి ab. h స్క్వేర్ ఈక్వల్ టు వాట్? ab కావాలి. h స్క్వేర్ ఈక్వల్ టు ab కావాలి. ఓకేనా. h స్క్వేర్ ఈక్వల్ h స్క్వేర్ అంటే ఏంటి సార్? ఇక్కడ చూడండి, xy యొక్క కోఎఫిషియంట్ 2x, xy యొక్క కోఎఫిషియంట్ ఎంత? 2x. ఇక్కడ xy కోఎఫిషియంట్ ఎంత? -2a స్క్వేర్ lm. ఓకేనా. అంటే ఇక్కడ అంటే అర్థం ఏంటి? ఇక్కడ అర్థం ఏంటి అంటే 2h ఈ సేమ్ యాజ్ ఇక్కడ 2h ఎంత ఉందో ఇక్కడ -2a స్క్వేర్ lm. ఓకేనా. xy కోఎఫిషియంట్ ఈజ్ 2h. అలానే ఇక్కడ xy కోఎఫిషియంట్ ఏంటిది మనకు వచ్చింది? -2a స్క్వేర్ lm. ఆ రెండింటిని మనం కంపేర్ చేస్తున్నాం. చేయడం వల్ల ఏమవుతుందంటే 2 క్యాన్సిల్ అయింది. హెచ్ వాల్యూ ఏమొస్తుంది మనకు? హెచ్ వాల్యూ -a స్క్వేర్ lm. -a స్క్వేర్ lm ఇది హెచ్ వాల్యూ. ఓకేనా. సో రైట్, ఇప్పుడు చూడండి కండిషన్ ఏంటిది? హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ab. హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ab. ఇప్పుడు హెచ్ స్క్వేర్ అంటే హెచ్ వాల్యూ ఏమొచ్చింది మనకు? -a స్క్వేర్ lm. అదే రాస్తున్నాం చూడండి, -a స్క్వేర్ lm హోల్ స్క్వేర్. హెచ్ స్క్వేర్ అన్నాడు కాబట్టి ఈక్వల్ టు ab. ఏ అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఎక్స్ స్క్వేర్ని మూస్తే వచ్చేది ఏ, ఎక్స్ స్క్వేర్ని మూస్తే వచ్చేది ఇదే కదా. అందుకని ఇక్కడ ఏ వాల్యూ బదులు ఏం రాస్తున్నాం మనం? 1 - a స్క్వేర్ l స్క్వేర్. ఓకేనా. అలానే బి అంటే ఏంటి? వై స్క్వేర్ కోఎఫిషియంట్. అలానే ఇక్కడ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటిది? 1 - a స్క్వేర్ m స్క్వేర్. అదే రాస్తున్నాం. ఏ ప్లేస్లో ఇది, బి ప్లేస్లో ఇది. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే, ఓకేనా, ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే రైట్, వీ విల్ బి గెటింగ్ a స్క్వేర్ l స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ m స్క్వేర్ ఈక్వల్ టు 1. ఓకేనా. ఒకవేళ మీకు ఈ సింప్లిఫికేషన్ వస్తే చేయండి, బట్ నాట్ సో ఇంపార్టెంట్. ఇది యూ కెన్ రిమెంబర్ ఆల్సో. ఓకేనా. ఇది రాసిన తర్వాత, ఎందుకంటే ఇవి జస్ట్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడమే కాబట్టి ఇది ఈజీగా రాయగలుగుతారు. సింప్లిఫై చేయాలంటే మనం దీన్ని స్క్వేర్ చేయాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఓకేనా. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ రిమెంబర్. ఓకేనా. ఏం రిమెంబర్ చేయాలి మనకు? a స్క్వేర్ l స్క్వేర్ అంటే ఇది ప్లస్ a స్క్వేర్ l స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ m స్క్వేర్ ఈక్వల్ 1. మీకు ఇక్కడే అవుతుంది, కొంచెం ఐడియా కోసం చూడండి. దీన్ని ఇది గుర్తుపెట్టుకుంటే అయిపోయా, రైట్? ఇది గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. ఓకే. a స్క్వేర్ l స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ m స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇదే మన కండిషన్. ఇది చూస్తారు మనకు 1 అని రాసిల్లా లేదా అనేది. ఓకే. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు రైట్ దిస్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఓకే. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు సార్? ఇక్కడ ఉంది. ఓకే. అలా ఓకే. లేదా ఇది పైన స్టెప్. ఒకవేళ మీరు సార్ నాకు మనం ఈ స్టెప్ రాయట్లే కదా అంటే ఇక్కడ చూడండి, a స్క్వేర్ l స్క్వేర్ అది రాయండి, a స్క్వేర్ m స్క్వేర్ అది రాయండి, ఈక్వల్ టు ఇక్కడ 1 అవుపిస్తుంది, అదే రాయండి, అంతే, సింపుల్. సో దిస్ ఈజ్ వాట్ ద కండిషన్ ఫర్ కోయిన్సైడ్. కోయిన్సైడ్కి కండిషన్ ఇది. Okay, dear students,